ఐ థింక్ ఈ సినిమా మీ అందరికీ నచ్చింది. ఇప్పుడు పుష్ప 2 మూవీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పోలీసుల్ని కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని, అందులో మెయిన్ గా పుష్పరాజ్ అల్లు అర్జున్ స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోస్తూ ఉంటే ఆ వాటర్ ని షికావత్ సార్ తాగుతారని, ఆ వాటర్ లో షికావత్ ములుగుతారని, ఆ సీన్ ని పిల్లలతో ఫ్యామిలీతో కలిసి చూడాలంటే అసభ్యకరంగా ఉంది అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మరి ఇంత కించపరిచేలా పోలీస్ ఆఫీసర్ ని పెట్టి ఇలాంటి సీన్లు చిత్రీకరించేటప్పుడు అసలు సెన్సార్ బోర్డులు ఏమవుతున్నాయని, ఇలాంటి సీన్లు ఎలా తీస్తున్నారని, ఒక గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ మూత్రం పోస్తే ఆ మూత్రం ఒక పోలీస్ ఆఫీసర్ తాగాలా అంటే డిపార్ట్మెంట్ అంటే అంత చిన్న చూపా అంటూ రీసెంట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఈ సీన్ పై ఘాటుగా ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఈ సీన్ ని తొలగించాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఈ సీన్ పై ఇప్పటికే చాలా మీడియా ఛానళ్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ ఒక పూల్ లో మూత్రం పోస్తే ఆ పూల్ లో దిగిన పోలీస్ ఆఫీసర్ ఆ మూత్రం పోసిన నీటిలో ములగడం అనేది ఆ సీన్ లో కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ చాలా సినిమాల్లో చూసుకుంటే పోలీస్ ఆఫీసర్స్ పై ఇంతకంటే దారుణమైన సీన్లు ఉన్నాయి. మరి వాటి గురించి ఏమంటారంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సీన్ ని తొలగిస్తారా, లేదా ఓటీటీకి వచ్చిన తర్వాత తొలగిస్తారా, లేదా ఈ సీన్ ని ఇలానే ఉంచుతారా అనేదే ఆడియన్స్ లో ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే ఈ సీన్ పై చాలా మీడియా ఛానల్స్ స్పెషల్ డెబిట్లు కూడా పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సినిమాలో ఈ సీన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.